నిన్ను కన్నవారిని ఒంటరిగా చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉన్నావు, కానీ రేపటి నీ స్థానం అదే అని మర్చిపోతున్నావు. కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. దాని గురించి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. నచ్చినా నచ్చకపోయినా కొన్ని నిజాల్ని అంగీకరించాల్సిందే, కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందే. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండటం చాలా అదృష్టం. పరిస్థితులకు అనుగుణంగా మారిపోయే మనుషులు కాదు, మనుషులకు అనుగుణంగా పరిస్థితులు మార్చే వ్యక్తులు కావాలి ఈ ప్రపంచానికి. ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. ఒక అమ్మాయి భవిష్యత్తు తండ్రి చేతిలో ఉంటుంది, కానీ తన జీవితం తనకి వచ్చే భర్త మీద ఆధారపడి ఉంటుంది. లోపాలు లేని మనిషి ఉండడు, వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు. సరిదిద్దుకునే సమర్థతంటూ నీకున్నప్పుడు నిన్ను ఎదురించేవాడు ఉండడు. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తే ఇష్టం ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. మనిషి జీవితంలో చేసిన చెడ్డ పని ఎప్పటికైనా అతన్ని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. జీవితంలో మీరు బాగా మోసపోయారు అంటే అది మీ తప్పు కాదు. మీరు అతిగా నమ్మినవారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఏ మనిషి అయినా తనను తాను మోసం చేసుకోలేడు. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడికి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వారే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు. దానికి కావాల్సింది ఓపిక. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. కొందరు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారంటే నీలో ఏదో టాలెంట్ ఉందని అర్థం. ఈ లోకం టాలెంట్ ఉన్నవాడిని చూసి ఈర్ష్యపడుతుంది, టాలెంట్ లేని వాడిని ఎవరు పట్టించుకోరు. నోరు విప్పేటప్పుడు, పర్సు తెరిచిపెట్టేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు, డబ్బు రెండూ దక్కుతాయి.